బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఎన్నో మైనస్ పాయింట్లు ఉన్నాయి అంటూ కూడా కాంగ్రెస్ ఇటు బీజేపీ కూడా లేవనెత్తినటువంటి సందర్భం మనం చూసాం. ఒకవైపు కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉంది అంటూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఎత్తి చూపుతూ కూడా ముందుకు వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తాం. దాంతోపాటు గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు చేసింది శూన్యం అంటూ కూడా చెప్పినటువంటి సందర్భం మనం చూస్తాం. సో మరి ఇటు కాంగ్రెస్ చెప్పింది ఏంటిది, బీఆర్ఎస్ ఏం చేయలేదంటూ కూడా కాంగ్రెస్ చెప్పింది. ఇటు బీఆర్ఎస్ ఏం చెప్తుంది, కాంగ్రెస్ ఏం చేయలేదు, ఏం చేస్తలేదు, 6 గ్యారంటీలు అమలు చేయట్లేదు, తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందంటూ కూడా ముందుకెళ్తున్నటువంటి ప్రచారంలో అటు కార్నర్ మీటింగ్సే కానీ ఇటు రోడ్ షోలే కానీ లేవనెత్తున్నటువంటి పరిస్థితి చూసాం. ఈ యొక్క కాంగ్రెసే కానీ బీఆర్ఎస్ఏ కానీ అంటే బీజేపీ ఏం చేయలేదు, తెలంగాణకి ఇచ్చింది శూన్యం, ప్రచారం మాత్రమే ఉంది, అమౌంట్ మాత్రం అంటే తెలంగాణకి ఇచ్చేటువంటి బడ్జెట్ మాత్రం ఏమి ఇవ్వలేదంటూ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. వాస్తవేనా అసలు బీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్ ఇప్పుడు లీడ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కి కానీ అంతకుముందు పరిపాలించినటువంటి బీఆర్ఎస్కి కానీ బీజేపీ అంటే సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ఎంతవరకు నిధులు ఇచ్చింది, అసలు ఎలా ఉంది, ఇప్పుడు తెలంగాణలో పాగా వేయడం చూస్తున్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్స్ ప్రతిఫలానికి అంటే బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉందా? ఒకవైపేమో మోడీ, మరొక వైపేమో అమిత్ షా, ఇటు తెలంగాణ చుట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మరి ఇది ఎంతవరకు యొక్క బీజేపీకి అనుకూలంగా ఉండొచ్చండి అనేటువంటి పూర్తి వివరాలు మా ప్రతినిధి మాధవ్ అందిస్తారు. మాధవి. ఆనంద్, ఇక్కడ మనం ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే గతంలో ఎన్నడూ లేనంతగా బీజేపీ భారతీయ జనతా పార్టీ అయితే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని 45 రోజులుగా ప్రచారాన్ని ముమ్మరం చేయడంలో అన్ని పార్టీలతో పోల్చుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందుగానే ఉంది. అంటే ఏ పార్టీ స్టార్ట్ చేయకముందే వాళ్ళు ప్రచారం స్టార్ట్ చేయడం కానీ, ప్రచారంలో ముందడుగు వేయడం కానీ, ఎటువైపు చూసుకున్నా కానీ దక్షిణాది రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, అలాగే నడ్డా, రాజ్నాథ్ సింగ్ వీళ్ళంతా కూడా తెలంగాణని ఇప్పటికే 2-3 సార్లు చుట్టేశారు. సో ఎక్కువగా ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నట్లయితే తెలంగాణ పైననే ఎక్కువగా ఫోకస్ చేసి ఇక్కడ నుంచి అధికంగా సీట్లు ఆశిస్తున్నట్లుగా కూడా మనం భారతీయ జనతా పార్టీని చూస్తున్నాము. అందుకు గల కారణాలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రభుత్వాన్ని కోల్పోవడం, అలాగే ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారంటీలను అమలు చేయకపోవడం. వాళ్ళు ఇచ్చిన వాగ్దానం 100 డేస్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిందో ఈ 100 రోజులు పూర్తయిన తర్వాత కూడా 6 గ్యారంటీలను వాళ్ళు పూర్తి చేయకపోవడమే ఒకంత భారతీయ జనతా పార్టీకి సహకరించే అంశంగా కూడా మనం చూస్తున్నాము. అందులో బీఆర్ఎస్ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి కూడా ఎలాంటి ఉపయోగకరమైన పనులు చేయలేదు అని చెప్పేసి అంటే ప్రజలంతా కూడా ఒక నిరాశకు గురి అయ్యి బీఆర్ఎస్ పైన కోపంతో కాంగ్రెస్ని గెలిపించారు తప్పితే ఇప్పుడు ఆ కాంగ్రెస్ కూడా వీళ్ళకి ఏదో చేస్తుంది అనుకున్నారు. కానీ 6 గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ కూడా ఫెయిల్ అయిన విషయం మనం చూస్తున్నాం. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఆ 2 అంశాలు కూడా కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ వైఫల్యాలే భారతీయ జనతా పార్టీకి విజయాన్ని చేకూర్చే అంశాలుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. సో ఇందులో ఎక్కువగా కూడా మనకి ఇప్పటికీ 2-3 సార్లు నిన్న కూడా మనం చూసుకున్నాము. మోడీ ఎల్బీ స్టేడియంకి రావడం జరిగింది. ఇవాళ కూడా అమిత్ షా తెలంగాణలోనే పర్యటిస్తున్నారు. వికారాబాద్లో చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన అక్కడ వారికి సపోర్ట్ చేయడానికి కూడా వికారాబాద్ రావడం జరిగింది. సో ఈ రోజుతో సాయంత్రము ఈ ప్రచారం ముగియబోతున్న సందర్భంగా కూడా ప్రతి ఒక్కరూ దాదాపుగా 10 సీట్లు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొస్తున్న ప్రచారంలో ఈ బీజేపీ భారతీయ జనతా పార్టీకి ఏం చేయలేదు, గాడిద గుడ్డు ఇచ్చిందనే అంశం పైన కూడా చాలా వరకు విమర్శలు రావడం జరిగింది. అంటే తెలంగాణని అభివృద్ధి చేయడంలో మోడీ ఎంత ముందడుగు వేస్తున్నా కాంగ్రెస్కి మాత్రం దాన్ని వ్యతిరేకిస్తుంది అనే భావన భారతీయ జనతా పార్టీ నేతల్లో కనిపిస్తూ ఉంది. అందుకు ఇంకొకటి భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అంశము రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ దగ్గర నుండి కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిలో కూడా ఆ అంశము అంటే అందరిలో పాజిటివ్నెస్ని కూడా తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు వారు చేస్తున్న ప్రచారం ఏవైతే కాంగ్రెస్ వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా రిజర్వేషన్లు తీసేస్తుంది అనే దానిపైన కూడా వారు ఘాటుగా స్పందించడం జరిగింది. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పలేదు. కానీ నిన్న అమిత్ షా మాత్రం చెప్పడం జరిగింది, ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం ముస్లిం రిజర్వేషన్లు అనేవి తీసేస్తాము అని చెప్పేసి అమిత్ షా మాట్లాడడం జరిగింది.
సో ఇలా అనేక విధాలుగా కూడా భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశాలే కనిపిస్తున్నాయి తప్పితే ఇప్పుడు ఇక్కడున్న 6 గ్యారంటీలు ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానని ఇవ్వకుండా ఉండిందో దానికి బీఆర్ఎస్ ఆల్రెడీ ప్రభుత్వం చేజారిపోయింది కాబట్టి ప్రభుత్వానికి బీఆర్ఎస్కి ఓట్లు వేసినా అవి మూసిలో వేసినట్లే అనేది కూడా ఒక ప్రజల్లో ఒక అభిప్రాయం వ్యక్తమైంది. ఎందుకంటే తెలంగాణ స్టేట్లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉంది బీజేపీ కాబట్టి బీఆర్ఎస్కి ఎటు చూసినా కానీ నెగిటివ్గానే కనిపిస్తుంది. వాళ్ళు ఇక్కడ అక్కడ రెండిట్లో కూడా ఎక్కడ చూసుకున్నా కానీ ఎటువైపు కూడా వాళ్ళకి ఒక వన్ సైడ్ కూడా వాళ్ళకి పాజిటివ్ రెస్పాన్స్ అనేది లేదు. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలోగానే ఎక్కువగా పోరు జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇందులో కాంగ్రెస్ కూడా 14 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంటే భారతీయ జనతా పార్టీ 10 నుండి 12 సీట్లు ఖచ్చితంగా మేము సాధిస్తాము అని చెప్పేసి వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మనకు గతంలో గవర్నర్గా ఉన్న తమిళిసై కూడా రావడం జరిగింది. మాజీ గవర్నర్ తను ప్రచారంలో కొనసాగించడము, ఇతర రాష్ట్రాల నుంచి సీఎంలు రావడము, అన్నింటినీ కూడా చూసుకున్నట్లయితే ఎప్పుడు లేనంత ప్రతిష్టాత్మకంగా ఈసారి భారతీయ జనతా పార్టీ కూడా ఇందులో భాగంగానే వారు ప్రచారంలో భాగంగానే ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి మహిళలు కూడా మహిళా మోర్చా విభాగానికి చెందిన వాళ్ళంతా కూడా వెళ్ళి బొట్టు కార్యక్రమాలు ఇవన్నీ పెట్టుకోవడం కూడా భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశంగానే తెలుస్తుంది. ఆనంద్. థ్యాంక్ యూ మదన్.